కుమార్తె గర్భవతిగా ఉంటే కుమార్తె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఆ బిడ్డ కోసం మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు, వాక్యానుకూలంగా జీవితాన్ని కూడా మలుచుకోవచ్చు. గత వారం కొన్ని విషయాలు మీకు తెలియపరిచి అది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్గా సస్పెన్స్లో ఉంచడం అనేది జరిగింది. అదేంటన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించింది ఎవరు? అదే కదా సందర్భం. యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించింది ఎవరు? అపహాస్యం చేసింది ఎవరు? ఇది మనం లోకా సువార్తలో చూసాం సందర్భం. 8వ అధ్యాయము, లోకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 8:49 వచ్చిన. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకును శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాడు. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, అని స్వస్థపరచకూడదని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారిని ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని ఆమె చనిపోయినను వారు వారికి ఆయనను అపహసించిరి. టాపిక్ బాగుంది కదా. ఈమె చనిపోలేదు, ఈమె నిద్రపోచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పాడు. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. కంటికి కనిపిస్తుంది కదా చనిపోతున్నట్టు, కానీ చనిపోతేనే కదా అంతిమ యాత్రకు అన్ని సిద్ధపరుస్తారు. నిద్రపోతే అంతిమ యాత్ర అన్ని సిద్ధపరుస్తారు. నిద్రపోతున్న వాడు నిద్ర 2 కొవ్వొత్తులు తీసి 2 పొట్టనీళ్ళు కట్టేసి 2 రూపాయి బిళ్ళలు తీసుకొచ్చి కంటి మీద ఎక్కి ఏమంటే వాళ్ళ ఆవిడ లేకపోతే వాళ్ళ అమ్మగారు లేకపోతే ఎవరో బంధువులు వచ్చారు పొట్ట మీద పడి, బాబా చచ్చిపోయావు బాబా అన్నారు. తప్పమని లేచి నేను పడుకోండి, చచ్చిపోయానా నిద్రపోతున్నాను అనుకున్నారా అని అంటడే లేదు. ఆ ఉద్దేశం చూడండి ఒకసారి. నిద్రపోతున్నవాడు ఖచ్చితంగా లెగుస్తాడు, చనిపోయిన వాడు తిరిగి లేవడం, శ్మశానానికి సాగనపోవాల్సి. కానీ అక్కడ విశేషం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలం, ప్రభువారు ఉన్న కాలం అది. ఆయన పునరుద్ధరణ, ఆయనే పునరుద్ధరణ. అర్థమవుతుందా? ఆయన తనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన నిద్ర నుండి లేపగలడు. ఆయనకి ఇష్టం వచ్చిన వారిని తిరిగి లేపి మళ్ళా భూమి మీద జీవితాన్ని ఇచ్చేటువంటి సర్వాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్న కాలం కదా నాన్న. ఇక్కడ అపహసించింది ఎవరన్న టాపిక్ మీద అక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, 5 ఉన్నారు. ఒకటి ఆ చిన్నదాని తల్లిదండ్రులు, ఆ చిన్నదాని తల్లిదండ్రులు 3 శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన చిన్నది కదా. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అన్న మాట లేదా బయట అన్న మాట, ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత అన్నమాట, బయట అన్నమాట అంటే అక్కడ మార్కు సువార్తలో చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము చూసారా. 5వ అధ్యాయము చిన్నది, అది చాలా చిన్నది. ఎన్నో వచ్చినాము? 36వ వచ్చిన. అతను తండ్రితో చెప్తున్నాడు, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు,
యాకోబు సహోదరుడు అహను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి ఎవరిని తీసుకెళ్ళాడు యేసు ప్రభు వారు. దాంతో పాటు శిష్యులందరూ రాలేదు. ఇంటికి ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. ఓకేనా? ఆ 3ని తీసుకుని వెళ్ళి సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చారు. ఇంటికాడ ఎలా ఉంది సిచ్యువేషన్? ఇంటికాడ ఎలా ఉంది సిచ్యువేషన్? వేడుకులు, పడపప్పులు, సమాధి సిద్ధపరిచేవాడు అక్కడ, పువ్వులు తెచ్చేవాడు అక్కడ, దండలు తెచ్చేవాడు అక్కడ, ఎక్స్పోర్ట్ తెచ్చేవాడు అక్కడ, టెంట్లు వేయించేవాడు అక్కడ, అడవులు చేసేవాడు అక్కడ. ఎలా ఉంటుందండి అక్కడ సిచ్యువేషన్? మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉంటుందా? మన ఏరియాలో ఎవరన్నా కానీ చనిపోయారు అనుకోండి, ఎంత అడవులు ఉంటుంది. రాత్రి అంతా నిద్ర లేకుండా ఉంటారు, లైట్లు ఎక్కుతున్నాయి. ఆ తర్వాత కాలక్షేపాలు, మందులు, మార్పానీలు, ప్యాకెట్లు. ఏమా అంటే చచ్చిపోయి ఎవరు ఎడుతుంటే వీడికి ఎంజాయ్ కావాలండి. గతంలో అలా ఉండేది కాదు. గతంలో ఒక ఇంట్లో కానీ ఎవరైనా చనిపోతే, ఒక మనిషి చనిపోతే ఎవరింట్లో పొయ్యి వెలిగించేవారు కాదు. ఇంట్లో ఎవరి ఈదిలో కూడా పొయ్యి వెలిగించేవారు కాదు. చూడండి, అప్పుడప్పుడు మనకు చనిపోయినప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి కొన్ని సన్నివేశాలు కనబడుతూ ఉంటాయి. ఏంటో తెలుసా? ఆ బాడీని తీసుకెళ్ళిన వెంటనే ఇలా నీళ్ళు వేస్తారు ఇంటి మాకు. ఇలా మరి ఇంటికి ఆలేస్తారు, ఇంటికి వేస్తారు, నాకు తెలియదు. ఏంటమ్మా తీవ్రత ఏంటమ్మా అంట, ఆ శవం వెళ్ళిపోతుంది కదండి, తర్వాత శవం మా దైవం కూడా అది ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి వేస్తారా? నీళ్ళేస్తారు. ఇంకా ఆచారం పోలేదు తెలుసా? కొన్ని ఆచారం ఉంటే చండిపెట్టి ఏమైనా ఎడుతున్నాడు అనుకోండి, ఇంటి ఎదురుకుండా ఏం చేస్తారు? పెద్ద వృత్తి తిరిగిస్తారు. అదే కాదు, ఇంకా విశేషం ఏంటి తెలుసా? ఒకసారి ఒక ఆవిడ కచ్చ వేసుకుని ఒత్తిరిగించి తగ్గిచ్చేస్తుంది. అమ్మ అంటే దిగాలు తిరుగుతుంది. అలానే కొన్ని విచిత్రమైన జరుగుతుంటాయండి. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చాడు. అందరితో పాటు పాలించుకోవడానికి రాలేదు, అందరితో పాటు శవాన్ని ఎత్తడానికి రాలేదు కదా. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ఇంకా తండ్రి రాలేదు, తండ్రి ఇంకా రాలేదు. తండ్రి రాకుండా గొల్లు చేయి వారిని కేకేసేసారట, పిల్లల బ్రహ్మను ఊదే వాళ్ళని కేకేసేసారట. విన్నారా? అన్ని ఏర్పాట్లు చేసేసారు. అతను వచ్చి ఆ తలకొరువు లేకపోతే ఏదో పెట్టి తీసుకెళ్ళిపోవడమే లేదు. చనిపోయిందని చెప్పాడు. యేసుక్రీస్తు బలపరిచాడు. నమ్మిక మాత్రం ఉంచు, నన్ను నమ్ము, నీ కుమార్తె చనిపోయిన తిరిగి లేపేటువంటి శక్తి నాలో ఉందనేసి యేసుప్రభు గారు ధైర్యపరిచాడు. అలా ఎవరైనా ధైర్యపరుస్తారండి? కొన్ని అయ్యా ధైర్యపరచగలరా? ధైర్యపరిస్తే ధైర్యపరిచే లేపగలరా? చిన్నదానా లే అనగంటే లేచిపోతా. ట్రై చేయండి. దివాకర్ గారు తెలుసా మీకు? జీసస్ కాల్స్ దివాకర్ గారి యొక్క కుమార్తె చనిపోయిందండి. దేవుడు నాకు అన్ని వరాలు ఇచ్చాడు, ఇక నా కుమార్తె చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ వారం కూడా దేవుడు నాకు ఇచ్చేసాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతాననే శక్తి నాకు ఉంది, నాకు బలం ఉందనేసి కుమార్తె చనిపోయిన తర్వాత బాడీ ఎదురు మోకాలు వేసి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఒక గంట పోయిన తర్వాత వచ్చానట, బాబు డీకంపోజ్ అవుతుంది, బాడీ కాస్త కొంచెం కంపోజ్ అయిపోతుంది, దయచేసి గమనించేస్తే బాగుంటుందంటే నా దేవుడి మీద ఇంకా నమ్మకం అన్నాడట. అది క్రీస్తు వల్లనే సాధ్యం, క్రీస్తు వల్లనే సాధ్యం అవుతుంది. అది నీకు నాకు సాధ్యం కాదు. అది అర్థమైందా అమ్మా? సాధ్యం కాదు. ప్రార్థన చేసిన అందరూ సీఎన్న వాళ్ళని తీసుకెళ్ళి తప్పేశాడు. ఏంటన్నారా? శుభ్రం వచ్చారు. వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన మాట చెప్పారు. నిజంగా అది ఆశ్చర్యకరమైన మాట, అమూల్యమైన మాట. మీకు అర్థమైతే తల్లిలు, అర్థం కాకపోతే మీకంటే పూర్తిగా ఎవరు అర్థమవుతుందా? ఏమన్నాడైనా? చనిపోయిన ఒక చిన్నదాని దగ్గరికి వెళ్ళాడు. వింటున్నారా? అమ్మాయి వయసు అంతా 12 years, 12
సంవత్సరాల ఈడు గలది. ఏంటన్నారా? అప్పుడప్పుడే జ్ఞానేంద్రియములు అనేది ఎదుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడే బాల్యదశ దాటుకుని యవన ప్రాయంలోనికి వస్తుంది. అప్పుడప్పుడే మంచేదో చెడేదో వివేచన శక్తి వస్తూ ఉంటుంది. నాకు తెలిసి మంచేదో చెడేదో తెలియని వయసు అమ్మాయికి. అర్థమవుతుందా? మంచేదో చెడేదో తెలియని వయసు. షీఈ్ ఏ కిడ్ అంటే చిన్న అమ్మాయి. ఇప్పుడు చిన్న అమ్మాయి లోకం పోకడ తెలియని అమ్మాయి చనిపోయింది. అర్థమవుతుందా? లోకం పోకడ తెలియని అమ్మాయి చనిపోయింది. ఇక్కడ ఇద్దరిని జీవిస్తా. ఒకటి దేవుని యందు నమ్మిక ఉంచి పాపము చెయ్యని ఒక వ్యక్తి. ఒక వ్యక్తి ఎవరు? దేవుని యందు నమ్మిక ఉంచి తన జీవితంలో చెడును ప్రోత్సహించని వ్యక్తి, చెడు తలంపులకు వెళ్ళని వ్యక్తి, చెడు ఆలోచనలకు వెళ్ళని వ్యక్తి. వింటున్నారా? బైబిల్లో భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. బైబిల్లో ఉన్న నీతిమంతులు నీరెత్తి జీవించడానికి ఏ మూర్ఖుడు సరిపోడు. అర్థమవుతుందా? మనం తప్పు చేయడానికి నీతిమంతులు ఎవరు ఉన్నారంటే అక్కడ సందర్భం వేరు, అక్కడ మాట్లాడిన సందర్భం వేరు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోవచ్చున్నారు. గ్రహించువాడు ఎవడు లేడంటే వాక్యం చెబుతుంటే గ్రహించేవాడు లేడట. ఎవరు లేడట? వాక్యం బోధిస్తుంటే గ్రహించాలా లేదా? ఎందుకు బోధిస్తున్నాడో, దేనికి బోధిస్తున్నాడో, దేనికోసం నిర్ముఖమాటంగా మాట్లాడతారని గ్రహించాలి. అలా గ్రహించేవారు లేరట. ఆ కాన్సెప్ట్ లో చెప్పాడు. అర్థమవుతుందమ్మా? ఆ కాన్సెప్ట్ లో చెప్తూ ఇద్దరు మనుషులు జీవిస్తా. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఎవరంటే, ఒకళ్ళు నీతిమంతుడు, యథార్థత కోసం ఎన్నో నిందలు అనుభవిస్తున్నాడు, యథార్థత కోసం ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు, యథార్థత కోసం శరీర సుఖాన్ని మర్చిపోయి శరీరాన్ని కృషించిపోతున్నా, శరీరం నశించిపోతున్నా, ఆఖరికి తినడానికి కూడు లేకపోయినా యథార్థత విడిచిపెట్టని ఒక వ్యక్తి లాజరు. యథార్థతను విడిచిపెట్టలేదు. పైగా అతను భూమి మీద ఏమన్నా పేరు వచ్చింది? దరిద్రుడు. అతను ఐశ్వర్యంలో దరిద్రుడు అయి ఉండొచ్చేమో కానీ ఆధ్యాత్మికతలో దరిద్రుడు కాదు అతను. నీకు అర్థమైపోద్దు. ఇప్పుడు అసలు ఐశ్వర్యం లేకుండొచ్చు, తిండి లేకుండా ఉండొచ్చు, దరిద్రుడై ఉండొచ్చు, మానవ జాతికి నీచుడై ఉండొచ్చు, తృణీకరించిన వాడు అయి ఉండొచ్చు. అతడు పరదేశకు సిద్ధపడిన వాడు, పరలోకానికి అర్హత సంపాదించిన వాడు లాజరు. లాజరు చాలా చిన్న చూపు చూస్తుంటారు. ఆ రోజు ఆ జనాంగం చాలా చిన్న చూపు చూస్తుంటారు లాజరు. యథార్థవంతుడు ఎప్పుడు కోటీశ్వరుడు అయి ఉండడం, యథార్థవంతుడు ఎప్పుడు 10 మంది చేత మెప్పు పొందిన వాడే ఉండడం. అతని కోసం ఇంటరాక్షన్ చేస్తూ బైబిల్ ఏమని చెప్తుందో చూడండి ఒకసారి. లోకా సువార్త 16వ అధ్యాయము, లోకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము ఏమనుంది? 20వ వచనం. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. దరిద్రుడు ఉండే. నాకు బైబిల్ చెప్తుందా దరిద్రుడని? బైబిల్ చెప్తుందా దరిద్రుడని? ఆత్మీయంగా ఎంతో బలవంతుడు, ఆత్మీయమైనటువంటి ధనవంతుడు. వింటున్నారా? ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, దేవాలయాలు ఉన్నా, పెద్ద పెద్దవి ఉన్నా అది ఈ లోకాని వరకే. కానీ గుండెని గుడిగా కట్టుకుని యేసుని ఆరాధిస్తున్నటువంటి ఒక వ్యక్తి, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి లాజరు. కానీ బైబిల్ ఏమనంటే దూషిస్తుంది, ఆ లాజరు అని ఒక దరిద్రుడు ఉంటాను. మీకు చెబుతున్నారు కనుక ఆ దరిద్రుడినే పరిచయం చేస్తున్నారు. ఆ దరిద్రుడినే పరిచయం చేస్తుంది. మీరు దరిద్రుడు అనుకుంటున్నారు కానీ అతను క్రియల ద్వారా పరదేశుడు సాధించుకున్నాడు. చెప్తున్నారు వాడు కురుపులతో నిండిన వాడే, కురుపులతో నిండిన వాడే.
ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి తమ రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. ఆకలి తీర్చుకొన గోరెను. అతను ఆకలితో ఉన్నాడు. అతని బల్ల మీద నుండి కొన్ని రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. కానీ తీర్చుకున్నాడా? ఆ చీర కొనుక్కోవాలనుకుంటా కొనుక్కున్నావా? ఆ చూలి పెట్టుకున్నావా? కడుపు నింపుకోవడానికి ఒక ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉన్న అతను అంటే ఎంత దీనస్థితి అంటే నిజంగా చెప్తే పెళ్లి భోజనాలు పెడతారు కదా. పెళ్లి భోజనాలు చాలా మంది ధనవంతులు వస్తారు కదా. ధనవంతులు వచ్చి ఏం చేస్తారు? సగం భోజనం చేస్తారు కదా. సగం భోజనం చేసి చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏం చేస్తారు? ఇలా మళ్ళీ చెప్పేసి తీసుకెళ్ళి కుండీలో పడేస్తారు. అర్థమవుతుందా? ఆ మెతుకులైనా తినాలనుకున్నాడట. అది అర్థం. కానీ అవి కూడా అతనికి దక్కలేదండి. ఎంత దరిద్రాన్ని అనుభవించాడండి. ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాడండి. అతను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అయితే శపింపబడిన వారు అనుకుంటారు. కానీ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళ చూడండి అక్కడ. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకని ఇంకెంత దరిద్రం అండి బాబోయ్. ఎంత దరిద్రం అనుభవించాం మనం. చూడండి ఎంత దారుణమైన స్థితి, ఎంత దారుణమైన పరిస్థితి. కుక్క కాదండి, కుక్కలు అటెండ్ వచ్చి కుక్కల్లో కూడా చదువుకోవడానికి అతను కోరిక లేదా? అలాంటి పరిస్థితుల్లో ఆ దరిద్రుడు చనిపోయి పాయింట్ రైట్ చేస్తున్నాను నేను. ఆ దరిద్రుడు చనిపోయినట్టునే ఎవరు వచ్చారు? మరలా అడుగుతున్నారు, చనిపోయినట్టునే ఎవరు వచ్చారు? అతని ఆకలి తీర్చడానికి కనీసం భూమి మీద పెట్ట మనిషి లేకపోయినా చనిపోయిన తర్వాత దేవుడు వెళ్ళేవాడు కాదు. తన కొరకు యథార్థంగా బతికిన వాడి కోసం, తన కొరకు నీతిగా బతికిన వాడి కోసం, తన కొరకు అవమానాలు నిందలు ఎన్ని అనుభవించిన వాడి కోసం వెంటనే ఏం చేశాడు దేవుడు? దేవదూతలను పంపించాడు. దేవదూతను ఎందుకు పంపించాడు? లాజరు ఆత్మను కాపాడువాడు. లాజరు తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను తర్వాత వస్తారు పనిపనులు. బాడీని ఎత్తడానికి సమాధికి చేర్చడానికి ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిన వెంటనే దేవదూతలు పంపించాడు. అంటే నిజంగా లాజరు ఎంత ధన్యుడు చెప్పండి. దేవదూతను ఎందుకు పంపించాడు? మన ఆత్మ మన శరీరం వదిలిపెట్టినప్పుడు, మన ఆత్మ మన శరీరం వేరైపోతున్నప్పుడు, మన కొరకు మన తండ్రి అయిన దేవుడు దేవదూతలను పంపించేంత విశ్వాసము, దేవదూతలను పంపించేంత నమ్మకం, దేవదూతలను పంపించేంత నీతి గల బ్రతుకు నీదైతే ఖచ్చితంగా దేవుడు దేవదూతలను పంపిస్తాడు. విశ్వాసం మరింత పెరగాలి. నేను ఎందుకు అలా బతకలేకపోతున్నాను అనుకోవాలి. భూమి మీద దరిద్రం అనుభవించినా పర్వాలేదు, భూమి మీద తిండి లేకపోయినా పర్వాలేదు, భూమి మీద తినడానికి తిండి లేకపోయినా, వేసుకోవడానికి చొక్కా లేకపోయినా, బట్టలు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు నేను పరదేశికి వెళ్ళాలనే సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. ఇదే మన గోలు.
ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని ఉపద్రవాలైనా, ఎంతమంది ధనవంతులు వచ్చి వెళ్ళిపోయినా, ఎంతమంది తృణీకరిస్తున్నా, ఎన్ని కుట్రలు కుతంత్రాలున్నా, మన గోలు ఒకటే. లాజరు కూడా అదే సాధించాడు. ఎంతమంది తిట్టుంటారండి లాజర్ని? ఏమండి, ఎంగిలి మెతుకులు, ఎంగిలి ఆకులో ఉన్న మెతుకులు కూడా తినడానికి అర్హత లేదు అతనికి. ఎంగిలి ఆకులో వదిలేసిన మెతుకులు కూడా తినడానికి అర్హత లేదు అతనికి. తినాలని ఆశపడ్డాడు పాపం. అలా తిని కాస్త ఎవరైనా భోజనం పెడితే కనీసం పట్ట నింపుకోవాలనుకున్నాడట. ఎంగిలాకులు కూడా తినడానికి అర్హత లేదా? అతన్ని ఎవరు కనికరించలేదా అంటే ఎవరు కనికరించలేదు. ఎవరు కనికరించకపోయినా ఎవరు కనికరించారు? దేవుడు కనికరించాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేని మీద కొనుక్కోబడ్డాడు? వాహనం ఏదొచ్చింది అనుకుంటున్నారు? వాహనం మేఘ వాహనం. మేఘాలు నీరు మోసుకొస్తాయి అనుకుంటారు, కానీ మేఘాలు పరలోకానికి, పరదేశికి కూడా తీసుకుంటాయి. అద్భుతమైన విషయాలు. వీళ్ళ అది నమ్మకం కలిగి ఉన్నారు. పోతపోయింది భూమి మీద జీవితం. భూమి మీద ఏమీ లేకపోయినా పర్వాలేదు, భూమి మీద అడుక్కు తిన్నా పర్వాలేదు, భూమి మీద బట్టలు లేకపోయినా పర్వాలేదు, భూమి మీద ఎలాంటి స్థితిలో ఉన్నా పర్వాలేదు, మనం మాత్రం ఆ లాజర్లాగా మన కొరకు చనిపోయిన వెంటనే దేవదూతను దీవులు పంపించి భక్తుడు. ఇక రెండో భక్తుడు చూడ కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇతనికి ఎవరున్నారు? లాజర్కి పాతి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. పాట రాశానా? ఏ పాట? ధనవంతుడు ఒకడు ఉండేను. ఎవరతను? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి. అప్పుడు అతడు పాతాళములో బాధపడతాడు. ఒకరేమో దేవదూతల చేత అబ్రహాం రూమును ఆనుకోవడానికి ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఒకరేమో పాతాళంలో బాధపడుచు ఉన్నాడు. ఇక్కడ బాధ గమనించవలసింది అయితే అందరు చెప్పినట్టు చెప్తున్నాను, దయచేసి గమనించాలి. ధనవంతుడికి అందరూ తెలుసు. ధనవంతుడు అందరినీ గమనిస్తున్నాడు. ధనవంతుడు నా భూమి మీద 5 సహోదరులు ఉన్నారు అంటాడు. బాధ తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది, శ్రమ తెలుస్తుంది, ఆకలి బాధ తెలుస్తుంది, దాహం తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. ఎవరికి? ధనవంతుడికి. మరి లాజరు ఎలా ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. వింటున్నారా? మీకు అందరూ తెలుసు కాబట్టి అబ్రహాము గారికి ధనవంతుడికి మధ్యలో సంభాషణ జరుగుతుంది. లాజరు ఏమైనా దీని విషయంలోకి వస్తున్నాడా? లాజరు ఏమైనా మాట్లాడుతున్నాడా? లాజరు ఏమైనా ధనవంతుని కనిపెట్టేశాడా? ధనవంతుడు లాజరు ఒకే కాలానికి చెందిన వాళ్ళు. ధనవంతుడు లాజరు ఒకే కాలానికి చెందిన వాళ్ళు. బహుశా మోషే గారి కాలం అనుకున్నారు వాళ్ళు. ఈ మోషే గారి కాలంలో ధనవంతుడు లాజరు ఇద్దరు కలిపి ఒకే కాలానికి చెందినవారు. లాజర్నేమో భూమి మీద ధనవంతుడు చూశాడు, ధనవంతుడినేమో లాజరు చూశాడు. కానీ చనిపోయిన తర్వాత ఇద్దరు చూసుకోలేకపోతారు. వింటున్నారా? ధనవంతుడు మాత్రం లాజర్ను చూస్తున్నాడు. మరి లాజరు ధనవంతుడు చూస్తున్నాడు? లాజర్ ధనవంతుడు చూస్తున్నాడా? చూస్తున్నాడా? మీరు బాగా గమనించండి. అక్కడ లాజరు నిద్రావస్థలో ఉన్నాడు.
లాజరు ఎక్కడ ఉన్నామా? నిద్రా వ్యవస్థలో ఉన్న లాజరు నిద్రించుచున్నాడే కానీ చనిపోలేదు. చని పాతాళానికి పోలేదు. చని పాతాళములు బాధపడతలేదు. చని పాతాళంలో వేదన పడతలేదు. ఏంటన్నారు? లాజరు యథార్థవంతుడు కనుక పాతాళంలో బాధ అనుభవించలేదు. అతడు నిద్ర వింటున్నారా ఏమా? మరి నిద్రపోతున్న వాళ్ళు ఎవరో, చనిపోయిన వాళ్ళు ఎవరో క్లారిఫికేషన్ ఇస్తున్నా మీకు. చనిపోయిన వారు ఎవరో, నిద్రపోతున్న వారు క్లారిఫికేషన్ ఇస్తున్నా. అదొక ప్రసంగి గ్రంథం. దీని మళ్ళీ ఒకసారి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. మీకు బాగా తెలుసని తెలుసున్నాక 9వ అధ్యాయము 9వ నేర్చుకోండి. 9వ అధ్యాయము 10వ వచనం. బ్రతికి ఉండువారు 5వ వచనం. బ్రతికి ఉండువారు చావు చత్తురని ఎరుగుదురు. ఈ పాయింట్ ఎందుకు చేస్తున్నాను? ఎరుగుదురు. మెలుకుని ఉన్న వాళ్ళు ఎరుగుతారా? నిద్రపోతున్న వారు ఎరుగుతారా? మేలుకొని ఉన్నానమ్మా నేను. ఆ డోర్లో నుంచి ఏ జానో వచ్చాడు. నాకు తెలిసే లేదు. అతను గుర్తుపట్టాను లేదు. అతను పలానా వ్యక్తి అని తెలిసి నాకు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత రాతప్పుడు కూర్చో అన్నాను. అది ఎరుగుదురు అని అర్థం. లేదా ఏ శాఖలో వచ్చాడనుకో, రాతప్పుడు కూర్చోను. నేను నిద్రపోతున్నాను, పూర్తిగా నిద్రపోతున్నాను. వచ్చాడు. మేలుకున్న తర్వాత కదా తమ్ముడు ఎప్పుడు వచ్చావు అంటారు. తమ్ముడు ఎప్పుడు వచ్చానా నువ్వు అని అడుగుతాను లేదా? ఎప్పుడు? మేలుకున్నప్పుడు. నిద్రపోతున్నప్పుడు వస్తే తెలియదు. మేలుకున్న తర్వాత నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతాను. కరెక్ట్ కదా? అందుకని అన్నాడు, బ్రతికి ఉన్నవారు తమ చత్తురని ఎరుగుదురు. ఏంటన్నారా? తమ చత్తురని ఎరుగుదురు. రైట్. అయితే చచ్చిన వారు అయితే ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరి కోసం చెప్తున్నాడు? ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత ఏ శాస్త్రం బోధించలేదు. చనిపోయిన తర్వాత ఏ సైన్స్ కి అంతు చెక్కనటువంటి గొప్ప బిగ్ క్వశ్చన్ ఏంటంటే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతున్నది అన్నది శాస్త్రానికి తెలియదు, దైవ గ్రంథానికి తెలుసు. అయితే చచ్చిన వారు ఎరగరు అని నేను చెప్పానా? చెప్తున్నా. బైబిల్ చెప్పింది. నేను చెప్పానా? బైబిల్ చెప్పిందమ్మా. బైబిల్ అని చెప్పింది. క్రీస్తునే చెప్పాడు. ఏమీ ఎరుగరు. ఇంకా క్లారిటీ ఏం కావాలి? భూమి మీద వివాహమైన తర్వాత 50 సంవత్సరాలు కాపురం చేసి దానికి ఇంచుమించు లేదంటే గర్భిణి సంతానాన్ని కని ప్రతిరోజు తన భార్య కనిపించుకోకపోతే ఎక్కడికి వెళ్ళావు అని భూమి మీద అడిగి ఆ భర్తే చనిపోయిన తర్వాత ఆడికి వెళ్ళి, నేను ఎవరో నీకు తెలుసు భార్య అడిగిందంటే నువ్వు ఎవరన్నా అడిగిందంట. అది కాదండి, 50 సంవత్సరాలు కాపురం చేసి నువ్వు ఎవరో నాకు తెలియదమ్మా, నాకు గుర్తు లేదమ్మా, నువ్వెవరో నాకు తెలీదు. ఇప్పుడు లాజర్కి అబ్రహాం ఎవరో తెలీదు.
కానీ అబ్రహాముకి ఇద్దరు చనిపోయారు. ఏంటి డిఫరెంట్? వేదంలో ఉన్నవాడు అందరినీ గుర్తిస్తాడు, నిద్రపోతున్నవాడు ఎవరిని గుర్తించడు. తెలుసా? తండ్రి కొడుకులు, తండ్రి నీతిమంతుడు, కొడుకేమో బలాదురుగా తిరుగుతున్నాడు, ఇద్దరు చనిపోయారు. తండ్రి కొడుకును ఎరుగుతే, తండ్రి కొడుకుని ఎరుగుతే కొడుకు వేదనకరమైన స్థలంలో ఉంటే అతను మనశ్శాంతి ఉంటుందా? అక్కడ ఉంటుందా? మనశ్శాంతిగా ఉంటాడా? అది ఎలా కాలిపోతే కాలిపోయి నాకు ఎందుకని అనుకుంటాడా? అందుకు నాకు ఏం లేదు, జ్ఞాపకాలు. చూశారా? మీకు ఎవరు అతను తిరిగి అతను ఎవరో మీకు వింటున్నారా? అయితే చచ్చిన వారు ఎరిగితే వాళ్ళకి నిద్ర పట్టదు. నా కొడుకు పాడైపోతున్నా, నా కొడుకు నాశనం అయిపోతున్నాడంటే ఏ తల్లిదండ్రులైనా ప్రశాంతంగా నిద్రపోతారా? చనిపెట్టి ఉన్నాడండి, మా పుట్టగాడు ఉన్నాడండి, పుట్టగాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ లోపల పడుకుంటాడు, వాళ్ళ అమ్మ ఎదరగదిలో ఉన్నదనుకుంటాడు. అది పైకి వచ్చేసాడు. ఆ పదార్థం ప్రశాంతంగా పడుకుంటాడు.